ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆ అద్భుతమైన తండ్రిని, అవినాశీ తండ్రిని, ఆ శివపరమాత్మని, జ్ఞాన సాగరుణ్ణి మనసారా జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఎవరికి తెలియనటువంటి ఒక గొప్ప రహస్యం ఏంటి? మనకి నక్షత్ర మండలం పైన సైన్స్ సాధనాలు లేని స్థానంలో ప్రకృతి లేదు. అక్కడ పరమాత్మ శివుడు జ్యోతి స్వరూపంలో ఉన్నారు. ఆ పరమాత్మ శివుని నుండి, ఆ జ్యోతి స్వరూపం నుండి మన శరీరంలో ఉన్న జ్యోతి స్వరూపమైన ఆత్మకి ఒక సెలయేరులాగా, ప్రవాహంలా ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకుంటూ ఉంటూ ఆ శక్తి మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, ఆ శక్తి మన ఆత్మలో ఉన్న సూక్ష్మశక్తి అయిన మనసుకి ప్రశాంతత, అద్భుతమైన ప్రశాంతత ఇస్తున్నట్లు, బుద్ధికి తేజస్సు, ధైర్యము, దృఢత ఇస్తున్నట్లు, సంస్కారానికి శ్రేష్ఠ కర్మ చేస్తున్నట్లు, ఇంకా మిగిలి ఉన్నటువంటి, తప్పకుండా మిగిలి ఉంటుంది ఆ పరమశివుని శక్తి ఒక్క సెకండ్లో మన ఆత్మలోకి వచ్చి అనంత విశ్వములో అలజడిలో, అశాంతిలో, అనారోగ్యంతో, ఆపదల్లో ఉన్న ఆత్మలకి ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. యోగం అంటే ఆ విధంగా చేసుకోవాలి. యోగము ఉండాలి, ప్రయోగం ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యం చేసేటప్పుడు అతను ఏం చేస్తాడు? లక్షణాలనే ఒక పక్క వింటూ డ్రగ్గుని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే యోగము నక్షత్ర మండలం పైన బంగారు వర్ణము గల ధామంలో, అక్కడ కరెంట్ లేదు, నిరంతరం బంగారు వర్ణంతో ఉంటుంది ఆ ప్రదేశం అని శివబాబా చెప్పారు. దాది శరీరంలోకి వచ్చి, బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చి, భగవంతుడు ఈ భౌతికమైన నేత్రాలకు కనపడ్డు, అభౌతికమైన శక్తి ఆయన చెప్పారు కాబట్టి మనం దాన్ని విశ్వసించాం, దృఢత పెట్టుకున్నాం. సత్యం కూడా భగవంతుడు సత్యమే మాట్లాడతాడు. ఆ బంగారు వర్ణం గల ధామంలో ఉన్న ఆ పరమశివుని నుండి మన ఆత్మకి ఒక దివ్య శక్తి వస్తుంది. ఆ శక్తి ఆత్మ ఎలా అయితే అన్ని శరీరంలో అన్ని భాగాలని నడిపిస్తుందో, అలాగే ఆ శక్తి అన్ని అవయవాలకి వెళ్ళి ఆరోగ్యమిస్తున్నట్లు, ఆత్మలో ఉన్న సూక్ష్మశక్తి అనే మనసుకి చాలా ప్రశాంతత, శాంతి ఇస్తున్నట్లు, బుద్ధికి దివ్యత, ధైర్యము, దృఢత, ఎదుర్కొనే శక్తి ఇస్తున్నట్లు, సంస్కారానికి శ్రేష్ఠ కర్మ చేసే ప్రేరణిస్తున్నట్లు, ఇంకా మిగిలి ఉన్న శక్తి అనేక ఆత్మలు యావత్ ప్రపంచంలో, ఈ భూభాగంలో పాత్ర అభినయిస్తున్న అలజడి ఆత్మలకి, అశాంతి ఆత్మలకి, దుఃఖి ఆత్మలకి, అనారోగ్య ఆత్మలకి, అలిసిపోయిన ఆత్మలకి, అభాగ్యశాలి ఆత్మలకి, వాళ్ళందరికీ ప్రసరింపచేస్తున్నట్లు ముందు ఆ శక్తిలో బాబా సాక్షాత్కారం అవ్వాలని సంకల్పం చేసుకోండి. అలా ప్రసరిస్తున్నట్లు అనుభవం చేసుకోండి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు వాణిలో బాబా చెప్తున్నారు 28/6/77 వెనుకటి జన్మల కర్మల ఖాతా పూర్తి చేసుకోవటం చాలా సులువు.
ఏం చేత తెలియక చేస్తున్నాం మనం అవి పాపాలు. బాబా క్షమించాడు కాబట్టి అవి సులువు అంటున్నారు బాబా. కానీ బ్రాహ్మణులుగా బ్రహ్మజ్ఞానం వింటూ బ్రాహ్మణులుగా అయ్యి బ్రహ్మకుమారులుగా పిలువబడుతూ విశ్వకళ్యాణకారి విశ్వసేవాదారిగా పిలువబడుతూ వికల్పాలు లేదా వికర్మలు చేసినట్లయితే ఆ భారం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సంస్కారాలకు వశమైన, స్వభావాలకు వశమైన, బుద్ధి యొక్క అభిమానానికి వశమైన, పేరు కావాలి గౌరవం కావాలనే స్వార్థానికి వశమైన, నిర్లక్ష్యానికి సోమర్థానికి వశమై చేసినవన్నీ పాపఖాతాలోకి జమ అయిపోతాయి. చూసారా ఏమేమి చెప్తున్నారా బాబా? వికల్పాలంట లేదా వికర్మలు. మన సంస్కారాలకి మనం వశమైపోయి కామక్రోధ లోభ మోహ అహంకారాలకు వశమైపోయినా, స్వభావాలకు వశమైపోయినా, బుద్ధి యొక్క అభిమానానికి, బుద్ధి ఎప్పుడు కూడా పేరు కావాలి గౌరవం కావాలి ఇలా కోరుకుంటుంది. బాబా అంటారు మనస్సు యొక్క ఆకలి ఏంటో తెలుసా? పేరు గౌరవం కోరుకోవటం అంటున్నారు. స్వార్థానికి నిర్లక్ష్యానికి సోమర్థానానికి వశమై చేసినవన్నీ భోజాగా లేదా పాపఖాతాగా జమ అవుతుంది. వీటిలో దేనికి వశమై సేవ చేసినా అది శివబాబా పేరుకి డిస్సర్వీస్ అవుతుంది. అంతకుముందు చేసిన 10 మంచి సర్వీసులు చేశారనుకోండి, పైన చెప్పిన విషయాలలో ఏ ఒక్కదానికి వశమైన అంతకుముందు చేసిన సర్వీస్ యొక్క మంచి ఫలితం సమాప్తి అయిపోతుంది. రాసింది రబ్బర్తో చెరిపెత్తే ఎలా చెరిపోతుందో అలా చెరిపోతుంది అంటున్నారు బాబా. 10 మంచి సర్వీసులు చేశారు, ఒక సర్వీసులో ఈ పైన చెప్పిన దానికి ఏదైనా వశమయ్యారనుకోండి అవి చెరిపోతాయి అంటున్నారు బాబా. అందుకే మనం సంపూర్ణం అవ్వలేకపోతున్నాం. సంపాదించుకుంటున్నాం పోగొట్టుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్, బాబ్దాదా శ్రేష్ఠ పదవి పొందేటందుకు, సర్వుల స్నేహిగా అయ్యేటందుకు స్వయాన్ని మార్చుకోండి అని శిక్షణ సదా ఇస్తారు. కానీ స్వయాన్ని మార్చుకోవటానికి బదులు పరిస్థితులను, ఇతరాత్మలను మార్చడానికి ఆలోచిస్తున్నారు. వీరు మారిపోతే నేను మారిపోతాను, పరిస్థితి మారిపోతే నేను మారిపోతాను, ఏదైనా ప్రాప్తిస్తే మారిపోతాను, సహయోగం లేదా ఎవరైనా తోడు వస్తే మారిపోతాను. దీని ఫలితం ఏమిటి? ఎవరైతే దేని ఆధారంగా పరివర్తన అయ్యారో వారి జన్మల ప్రారంధం కూడా ఆ ఆధారంతోనే ఉంటుంది. వారి సంపాదన అంతా ఏ విషయంలో ఎవరిని ఆధారం తీసుకున్నారో వారికి కొంచెం భాగం వెళ్ళిపోతుంది. స్వయం యొక్క ఖాతా జమ అవ్వదు. అందువలన జమైందనే సంతోషం నుండి, శక్తి నుండి వంచితం అయిపోతారు. అందువలన సదా లక్ష్యం ఉంచుకోండి. స్వయం పరివర్తన అవ్వాలని, నేను విశ్వానికి ఆధారమూర్తిని, ఒక్క బాబా తప్ప అల్పకాలిక ఆధారాలన్నీ సమయానికి వదిలేస్తాయని, వినాశి అని, కదిలించే ఆధారాన్ని ఆధారం చేసుకుంటే స్వయం కూడా ఎప్పుడో ఒకప్పుడు అలజడి అవుతారని అనుభవం చేసుకోవాలి. ఒకటి సమాప్తి అయితే ఇంకొకటి పుడుతుంది. దీనిలో శక్తి అంతా వ్యర్థమైపోతుంది. అర్థమైందా పాయింట్? ఎంత బాగా చెప్పారో బాబా. ఎవరి ఆధారంతో మన జీవితం ఉండకూడదు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏ ఆధారం ఉండకూడదు. అప్పుడే మనం మంచి పదవి పొందుతాం అంటున్నారు బాబా. ఎవరితోనైనా నువ్వు ఆధారం పెట్టుకున్నావు అనుకోండి, వాళ్ళతో నీకు ఖాతా ఏర్పడిపోద్ది. అంచేత ఆధారం అనేది కార్యార్థం అవసరం, కానీ మనకి నిరంతరం ఆధారం అవ్వకూడదు. వాళ్ళు ఇప్పుడు మనకి సేవ చేస్తుంటారు కొంతమంది, నేను చూశాను. ఒక్కోసారి మంచిగా చేసేస్తారు, ఒక్కోసారి ఏమి లేకుండానే ఆగిపోతుంటారు. మనం అందుకే ప్రతి ఒక్క ఆత్మ కడకంట బాబా సేవ చేస్తుందని ఎప్పుడు అనుకోకూడదు. మనం కొంతమంది చేసేసి తృప్తి అయిపోతారు, కొంతమంది శక్తి లేక ఆగిపోతారు. సేవ ఏంటి, స్మృతి ఏంటి, ఏదైనా.
అందుకు బాబా అంటున్నారు, ఏమంటున్నారంటే ఆధారము పునాది అవ్వకూడదు. చాలా మంచి పాయింట్ ఇది. ఇక్కడ మంచి పాయింట్ బాగా అర్థం చేసుకోండి. పాయింట్ చాలా డీప్గా ఉంటుంది. ఆధారము అవసరము ఎవరికి? బాబా పిల్లలకి. ఎలా చెప్పగలదు? సెంటర్లు పెట్టలేదనుకోండి బాబా, మనం తెలుసుకోలేం. సెంటర్లో ఎవరి చేత పెట్టించారు? ఎక్కువగా కుమారీలు చేత పెట్టించారు. వాళ్ళు మనకు ఆధారం అయిపోయారు అక్కడ స్టేజ్ మీద కూర్చుని క్లాస్ చెప్పడానికి. కానీ కడకంతా అదే ఆధారం ఉందనుకోండి, స్టేజ్ మీద చెప్పిన టీచరే చెప్తేనే మనకు అర్థమవుతుంది అని స్వయం చదువుకోవటం, అనుభవం చేసుకోవటం, లేకపోతే ఆ టీచర్ తోటి మీకు ఖాతా ఉంటుంది అంటున్నారు బాబా. ఆధారం అనేది, ఉదాహరణకి చెప్తున్నాను మీకు నేను, ఆధారం అనేది కడకంట ఉండకూడదు. అంటే మనం అనుకునేది ఏంటి? ఇప్పుడు ఇంకా టీచర్ సెంటర్కి వెళ్ళకూడదనా, టీచర్ ఎక్కలేద్దనా? అది కాదు అక్కడ పాయింట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్లో ఉంచుతాడు, తర్వాత ఇంటికి పంపిస్తాడు కదా. ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడ ఉండిపోతాను చనిపోయే వరకు అంటే ఒప్పుకుంటారా? అలాగే బాబా ఏమంటున్నారంటే మొట్టమొదటి నేను జ్ఞాపకం రావాలి, తర్వాత ఇతరుల జ్ఞాపకం రావాలి. ఈ మధ్య నాకు బాబా క్లియర్గా చెప్తున్నారు. బాబా ఏమనంటే, మీరు లాస్ట్ని ఓం శాంతి చెప్పుకోవటం కాదు, థ్యాంక్స్ బాబా అని చెప్పుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ బాబా అని ఫోన్ పెట్టేయండి అంటున్నారు బాబా. ఏం చేత అలా చూడండి. అయ్యప్ప స్వామి వాళ్ళు ఏం చేస్తారు? శరణం అయ్యప్ప అంటారు. మనం ఓం శాంతి అంటున్నాం. ఓం శాంతి అనేది ఏంటి? శాంతి స్వరూపాత్మని నేను అని. కానీ అక్కడ శివపరమాత్మ జ్ఞాపకం ఉండట్లేదు. ఉన్నాడా? లేదు. ఇందాక మేము బజార్కి వెళ్తే ఒక చోట పక్కన ఆగి ఒక చిన్న పని చేసుకుంటుంటే, నేను కారులో ఉన్నాను, బాబు ఏమో అది ల్యాప్టాప్ తేటానికి వెళ్ళారు, అది ఏదో రిపేర్ వస్తుంది. ఒక ఆయన జెండా చూసి ఆగిపోయి మోటార్ సైకిల్ మీద అలాగ స్లోగా వెళ్తున్నాడు. ఏంటి అనుకుంటున్నాను నేను. మొత్తం మీద ఆయన ఆగి, కారు ఆగుంది కాబట్టి స్టాండ్ పక్కకి పెట్టి మోటార్ సైకిల్ బజార్లో, పెద్ద బజార్లో ఉన్నమాట. ఆయన ఏం చేశారంటే, ఏమండి మీరు ఓం శాంతి భక్తులా అన్నారు. ఇంకేం మాట్లాడకుండా ఆయనకి పుస్తకం ఇచ్చేసాను నేను, చదువుకోండి దాన్ని. కళ్ళకద్దుకుని పెట్టుకెళ్ళిపోయాడు. చూసారు, ఓం శాంతి అనే వస్తుంది తప్ప శివపరమాత్మ అని రావట్లేదు. శివపరమాత్మ అనే వచ్చే వరకు వాళ్ళకి సౌభాగ్యం రాదు, వినాశనం అవ్వదు. ఎన్నో వాణిల్లో చెప్పారు బాబా, మీరు ప్రత్యక్షం అవ్వకూడదు, నేను ప్రత్యక్షం అవ్వాలి. అందుకే మనం శివపరమాత్మ జ్ఞానయోగ మందిరం అని 32 సంవత్సరాల క్రితం బాబా పెట్టించారు. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నాడు? ఆధారం అనేది అవసరము, కానీ అది పునాది అవ్వకూడదు. స్లాబ్ వేయటానికి కర్రలో రేకు అవసరము. స్లాబ్ వేసేసారు. ఎన్ని రోజులకి అవసరం? అది 21 రోజు వరకే, ఆ తర్వాత అవసరం లేదు. పడిపోద్దేమో ఈ కర్రలు తీసేస్తే అనుకుంటే ఇంక మనం ఇల్లు కట్టుకోవడం ఎందుకు? 21 రోజుల వరకు అది అవసరం. ఓకే. కాబట్టి బాబా ఇక్కడ చాలా డెప్త్ పాయింట్ చెప్తున్నాడు. నువ్వు ఆధారం, కొంత తల్లి పాలు, బిడ్డకి తల్లి పాలు ఎప్పటి వరకు? పళ్ళు వచ్చి ఆహారం తీసుకునే వరకు అవసరం, తర్వాత అవసరం లేదు. ఫస్ట్ ఎందుకు అలా పెట్టాడు? లోపల సిస్టమ్స్, ఆ బిడ్డ సిస్టమ్స్ ద్రవ పదార్థాన్ని అరిగించుకోలేవు, ఘన పదార్థాన్ని అరిగించుకోలేవు. అంచేత ఇది లిక్విడ్ స్టేజ్లో ఉన్నటువంటి పాలుని ఆహారంగా పెట్టాడు. ఆ పాలులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది డైరెక్ట్. మరి కడకంట అతను పెద్ద ఎదిగే వరకు తల్లి పాలు మీద ఆధారపడలేదు కదా, సృష్టిలో ఉన్న ఆహారం మీద ఆధారపడ్డాడు.
ప్రతి జీవి ఆ విధంగా ఆధారాన్ని వదిలేస్తున్నప్పుడు మరి మనం ఎందుకు ఆధారం పెట్టుకుంటున్నాం? చెప్పండి, మీరు ఆలోచించండి. ఆధారము పునాది అవ్వకూడదు. అవితే మాత్రం మార్కులు రావు, మార్కులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. మనం మారాలంటున్నారు బాబా. ఎవరు మారినా మారాపోయినా ఆధారంగా పరివర్తన అయ్యారో వారి జన్మల ప్రారంధం కూడా ఆ ఆధారంతోనే ఉంటుంది. వారి సంపాదన అంతా ఏ విషయంలో ఎవరిని ఆధారంగా తీసుకున్నారో వారికి కొంచెం భాగం వెళ్ళిపోతుంది. ఒక అక్కయ్య గారు అంటున్నారు మొన్న, అన్నయ్య మేము లాక్డౌన్ అప్పుడే 2 సంవత్సరాలు తింటున్నాం మేము వాణీలు, మీ పాపలు అది చెప్పేది కూడా. నిజంగా లాక్డౌన్లో మాకు ఈ మీ బాబా మీ చేత చెప్పించే వాణీలు లేకపోతే చాలా మేము అలజడి అవుదాం, బెంగెట్టుకుందాం కూడా. సెంటర్కి లేవు, అలవాటు అయిపోయింది వెళ్ళాలని అప్పుడు చెప్తున్నారు. ధనం కూడా బాబా, వారెవరో నాకు తెలియదు, పలానా ఏరియాలో అయితే చెప్పకూడదు మీకు, అంటే గ్యాస్ దాని మీదకి వెళ్తుంది అంచేత వెళ్ళకూడదు. కాబట్టి వారు సామాన్యులు, ఇంట్లో ఎవరో కూడా జ్ఞానంలో లేరు. అమౌంట్ కూడా చాలా ఎక్కువ వేసుకున్నారు బాబా యజ్ఞంలో. చెప్తున్నారు, అన్నయ్య నాకు ఇంకా నా ఇల్లు శివాలయం చేసేసుకున్నాను, ఒక మూలని శుభ్రంగా జ్యోతి స్వరూపాన్ని పెట్టుకున్నాను, భోగి చేసుకుంటున్నాను, వాణి చదువుకుంటున్నాను, మీరు చెప్పి మురళి ప్రతిరోజు వింటున్నాను, మనస సేవ పెట్టుకుంటున్నాను, మీ దాంట్లో ఉన్నాయి. ఇలాగ కన్వర్ట్ అయిపోయినారు. సుమారుగా ఇప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ 8,000 మంది దాటిపోయారు. 16,108లో 1,000 మందిని తయారు చేస్తారన్నారు బాబా. 8,000 మంది కూడా తయారైపోయినట్టు అనిపిస్తుంది నాకు. అది తర్వాత చెప్తానులేండి విషయాలన్నీ. కాబట్టి బాబా ఇక్కడ ఏమంటున్నాడంటే ఆధారం ఎవరు ఆధారం అవ్వకూడదు. అప్పుడు నేను చెప్పాను, అమ్మ ఫస్ట్ థ్యాంక్స్ బాబాకి చెప్పండి, బాబా మిమ్మల్ని తయారు చేయడానికి నా చేత చెప్పిస్తున్నాడు, నేను బాగా చెప్తున్నానని కూడా రాకూడదు అని లాస్ట్ని శివబాబాకి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళకి కొత్తగా ఉంటుంది, శివబాబాకి థ్యాంక్స్ చెప్పాను అన్నయ్య, అమ్మ అప్పుడు చెప్పాను అన్నయ్య, అప్పుడు చెప్పడం కదా అమ్మ, ఇప్పుడు చెప్పండి శివబాబా థ్యాంక్స్ అనండి అని చెప్పింటున్నారు బాబా. అంటే గ్యాస్ ఇప్పింటున్నారు అన్నమాట. ముందు మనకే శివబాబా ఉంటే ఇంకా ఏ పాపము మన దగ్గర జారదారిని దూరం నుంచే మూర్ఛితమై వెళ్ళిపోద్ది, అసలు మన దగ్గర దరిదాపుకు రాదు. ఓకే, కాబట్టి ఈ విషయంపై గ్యాస్ పెట్టుకోండి. గౌరవించండి వాళ్ళందరికీ. టీచర్కి గౌరవం ఇవ్వండి, దాదీలకి గౌరవం ఇవ్వండి, అన్నలకి అక్కలకి బాబా పిల్లలందరికీ గౌరవం ఇవ్వండి. వాళ్ళు ఎలా ప్రవర్తించినా గౌరవం ఇవ్వండి, కానీ ఆధీనం అవ్వకండి. వాళ్ళు మంచిగా ప్రవర్తించినా మంచిగా ఆధీనం అవ్వకూడదు, చెడుగా ప్రవర్తించినా చెడుగా ఆధీనం అవ్వకూడదు. అదేంటన్నా మంచిగా ఆధీనం అవ్వకూడదు ఏంటంటే, మంచికి ఆధీనం అంటే ఆ వ్యక్తికి ఆధీనం అవ్వకూడదు, మంచి కర్మకి ఆధీనం అవ్వాలి. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, వాళ్ళ ఇంటి దగ్గరికి కూర్చుని ధనవంతుడండి ఇతను ధనవంతుడని అంటే మనకేమవుతుంది? మనం కూడా ధనవంతుడిగా తయారయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే. ఎక్కడ బ్రాహ్మణుల సంఘటన ఉంటుందో అదే మధువనం అంటున్నారు బాబా. ప్రతి బీజేపీ స్థానాన్ని మధువనంగా చేయండి. బాబ్దాదా కూడా అక్కడికి వస్తారు. ఎందుకంటే బాబ్దాదా యొక్క ప్రతిజ్ఞ మధువనంలోనే రావటం అయినప్పటికీ ఎక్కడ మధువనమో అక్కడ బాబ్దాదా ఉంటారు. ముందు ముందు చాలా అద్భుతాలు చూస్తారు అంటున్నారు బాబా. 18వ తారీఖు 1వ నెల 1978లో చెప్పారు. 78, 88, 98, 2008, 2018, 44 సంవత్సరాలు, 43 సంవత్సరాలు అయింది. 43 సంవత్సరాలకి ఏం చెప్పారు? మధువనం తయారు చేయండి, అక్కడ నేను వస్తాను. మధువనం అంటే ఏం చెప్పారు? పెద్ద పెద్ద బిల్డింగ్లు తయారు చేయటం కాదు. మధువనం అంటే మధురత కలిగి, బేహెద్ వైరాగ్య వృత్తి కలిగి, సంకల్పాలు ఏకరసంగా ఉంటే అది మధువనం అన్నాడు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంకల్పాలు ఒకే రసం పొందాలి, అంటే పరమాత్మ రసం. సంకల్పాలు ఏకరసంగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి. సంకల్పాల్లో బేహెద్ వైరాగ్య వృత్తి ఉండాలి, మధురంగా మాట్లాడాలి. మధురత కలిగి, బేహెద్ వైరాగ్య వృత్తి కలిగి, సంకల్పాలు ఏకరసంగా ఉంటే అది మధువనం అన్నారు బాబా. బిల్డింగ్ వేరు, అది కార్యార్థం అవసరం, కానీ ఆ డెకరేషన్స్ ఉంటే మధువనం కాదు.
మధువనము అంటే బేహద్ వైరాగ్యవృత్తి అంటే ఏంటి? దేహానికి సంబంధించిన వినాశీ పదార్థాల యొక్క వంశ సహితంగా బలిహారం అయిపోవాలి. దేహానికి సంబంధించిన వినాశీ పదార్థాలు ఏమున్నాయి? అనేక ఉన్నాయి. అవన్నీ కూడా వంశ సహితంగా బలిహారం అయిపోవాలి. బ్రహ్మబాబా లాస్ట్ వరకు హట్లో ఉన్నారు, ఒక చిన్న గుడిసెలో ఉన్నారు ఆయన. ఎవరో అంటున్నారు మన బాత్రూమ్ కూడా కొంచెం దూరంగా ఉండేదట, అటాచ్డ్ కాకుండా. మరి అందరూ అలా ఉన్నారు, అందరు టీచర్స్ అన్ని సెంటర్స్ అలా ఉన్నాయా? లేవు కదా. అందుకు బాబా ఏమంటున్నాడు, మధువనం అంటే బేహద్ద వైరాగ్య వృత్తి కలిగి, సంకల్పాలు ఏకరసంగా ఉండి, మధురత కలిగి, ఇంకా అసలు కోపం ఏమి ఉండకూడదు. ఆత్మ దగ్గరికి వెళ్ళిందంటే ఆత్మ మారిపోవాలన్నమాట, అంత మధురంగా ఉండాలి. మధురత కలిగి ఉంటే అదే మధువనము. బాబా అంటున్నాడు అలా తయారు చేసుకోండి మీ ఇంటిని, నేను వస్తాను అంటున్నాడు. ముందు అటువంటి అద్భుతాలు జరుగుతాయి అంటున్నాడు. ఇప్పుడు అలా తయారు చేసుకుంటున్నారు అందరూ కూడా. సెంట్రల్ కాంతరం మీరు ఏం చేస్తారంటే, అక్కకి ఏది ఆధారం లేదనుకోండి, ఏదైనా మీకు ఉన్నది పంపించుకోండి, తప్పులేదు. ఏదైనా ఒక సిలిండర్ కావాలనుకోండి, వారికి ఒక సిలిండర్ కొనివ్వండి. అంటే సిలిండర్ ఉంటుంది ఇంట్లోనే, ఆ గ్యాస్కి డబ్బులు ఇవ్వండి. మళ్ళీ 4 నెలలు 3 నెలలు వచ్చేస్తుంది. ఆ హృదయము కార్యార్థం దయాహృదయం ఉండాలి, కానీ తగులుపాటు దయాహృదయం ఉండకూడదు. కానీ తగులుపాటు అంతా కూడా బాబాతోటి ఉండాలి. ఓకే, అక్కడ బాబ్దాదా వస్తారు. అలా తయారు చేసుకోండి. బాబ్దాదా ముందు ఇటువంటి అద్భుతాలన్నీ చేసింటారు అంటున్నారు బాబా. మరి మనం ఇంకా అలాగొస్తే ఇంకా మన ఇల్లే మధువనం అయిపోద్ది. బాబా అన్ని చోట్ల ప్రత్యక్షం అయిపోతారు. ఇంకా అర్థమైందా? థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. యోగం చేసుకోండి. అర్థమైందా మీకు? మధువనం అంటే మధురత కలిగి, అస్సలు కోపం ఉండకూడదు, ఇసుపు ఉండకూడదు. ఎవరితోటి ఎటువంటి సంస్కారాలు గల ఆత్మలో మన సంపర్కాలకు వచ్చినా కూడా ఏ విధమైనటువంటి ఇసుపు కానీ, అలజడి కానీ, అశాంతి కానీ వాళ్ళకి శాంతినిచ్చేలాగా మధురంగా ఉండాలంటున్నారు బాబా. మధురత అంటే తీయదనం. కారం ఎక్కువ ఉంటే ఏం చేస్తాం, కొంచెం పంచదార నోట్లో వేసుకుంటాం. అలాగా మధురత కలిగి, ఎక్కడైతే మధురత కలిగి బేహద్ వైరాగ్య వృత్తి ఉందో, సంకల్పాలు ఏకరసంగా ఉన్నాయో, అది ఆ స్థానం మధుమనం. వాళ్ళే బాబా పిల్లలు. వాళ్ళ దగ్గరికి నేను వస్తాను. నా ప్రతిజ్ఞది. ముందు అటువంటి అద్భుతాలు చూస్తారంటున్నారు. ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన తర్వాత ఎన్ని గృహాలు బాబా మందిరాలు అయిపోయినాయి తెలిసినండి. చాలామంది ఇంట్లో పెట్టేసుకుని చక్కగా చేసుకుంటున్నారు. సెంట్రల్ తీసినా వెళ్ళలేదు కూడా. మరి సెంట్రల్ అక్కలు త్యాగం చేశారు కాబట్టి, తల్లిదండ్రులు అది వదిలేరు కాబట్టి, వాళ్ళకి ఆహార విహార వ్యవహారాల్లో మీకు తోసిన మట్టికి సహయోగం అవ్వండి. అలాగని చెప్పి డైరెక్ట్ అటాక్ అవ్వకూడదు. ఎంచేతంటే వాళ్ళని చూడటానికి బాబా ఉన్నాడు. వాళ్ళకి అది పరీక్షది. అక్కడ పరివారం లేకుండా బాబా చెప్పాడు, ఆదిలో జరిగింది బెగ్గర్ స్టేజ్ అన్నీ కూడా వస్తాయన్నారు. అదొక పరీక్ష. అన్నాల్లో ఎంచేపు ఉండదు అది. మీకు అదే నేను అనేకసార్లు చెప్తున్నాను. నేను టీచర్స్ పాస్ అవ్వాలి బాగా అంటే, బాబా నాకు సిలిండర్ లేదు, బాబాకి చెప్పండి. బాబా మన్నాడు ఎవరో ఒకసారి మీకు చేంజ్ చేస్తాడు. బాబాకి చెప్పకుండా పలానా అన్నయ్యకి పలానా అక్కయ్యకి ఫోన్ చేస్తే ఇది పట్టుకొచ్చి ఇస్తారంటే బాబా కట్ అయిపోయాడు. అక్కడ ఆధారం కడకంట ఆధారం అయిపోయింది మీకు. కడకంట ఎవరు ఆధారం వేరంటే పరివారం ఆధారం వేరు. పరమాత్మ ఆధారం కట్ అయిపోయింది. కానీ పరమాత్మ ఆధారంగా పరివారం వచ్చింది కదా నీకు. మరి పరమాత్మ ఆధారంగా పరివారం వచ్చినప్పుడు పరమాత్మని ఎందుకు మీరు పెట్టుకోవట్లేదు? ఆయనే కదా పునాది అసలు. అలా చేసుకోండి. టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఆధారము తండ్రిని పెట్టుకోండి, సంకల్పం తండ్రికి చెప్పుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క
ప్రియ స్మృతులు మరియు నమస్తే. శివబాబా సర్వకాల సర్వావస్థల యందు సర్వమానవాళిని సర్వసుఖాలతో వాళ్ళని ఆశీర్వదించండి బాబా. ఆరోగ్యం ఇవ్వండి, ఆనందం ఇవ్వండి, మీరు ప్రత్యక్షం అవ్వండి. మాకు ఎలాగైతే జ్ఞానోపదేశం చేశారో వాళ్ళకు కూడా జ్ఞానోపదేశం కలగజేసేలాగా వాళ్ళని సర్వకాల సర్వస్థలందు ప్రతి ఒక్క బిడ్డని 780 కోట్ల ఆత్మల్ని కాపాడి రక్షించండి తండ్రి. బాబా ఎన్ని లోకాలు ఉన్నాయో బాబా, అందులో ఒక లోకం సత్యయుగం సంగమయుగం నడుస్తుంది అనుకోండి బాబా, అన్ని ఆత్మలు కింద దిగిపోయినాయి. కొన్ని ఆత్మలు వ్యక్త సృష్టి బంధన, శరీర బంధన, సంబంధ బంధన, కర్మబంధం లేని ఆత్మలు సూక్ష్మతంలో సూక్ష్మ పరిస్థితులుగా ఉంటున్నారు. వాళ్ళ తరపుని సంగమయుగంలో ఆత్మలందరి తరపుని మీకు లెక్కలేని ధన్యవాదాలు, అభినందనలు బాబా. కొన్ని చోట్ల సత్యయోగం, కొన్ని చోట్ల త్రేతయుగం, కొన్ని చోట్ల ద్వాపరయుగం, కొన్ని చోట్ల కలియుగం నడుస్తుంది. కొన్ని ఆత్మలు పరంధాములు ఉండిపోతాయి. అలా పరంధాములు ఉన్న ఆత్మలు తరపుని ఆ సౌర కుటుంబంలో ఆ గ్రహంలో శరీరం ధరించి పాత్ర అభినయించిన ఆత్మల తరపుని, జీవరాశుల తరపుని, ప్రకృతి తరపుని మీకు లెక్కలేనన్ని ధన్యవాదాలు మహానుభావ, అభినందనలు బాబా. ప్రియస్మృతులు బాబా, మధురమైన బాబా, మధురమైన తండ్రి. అందరినీ మధురంగా చేయండి బాబా. అందరి మనసుల్ని మీ వైపు ఆకర్షించుకుని ఆశీర్వదించి ఆనందించేసి మాకెంతైతే ఆనందం ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి బాబా. మీరు త్వరగా మీరు ప్రత్యక్షమవి వాళ్ళకి దివ్యనేత్రాన్ని ప్రసాదించి మీ సాక్షాత్కారం అవి వాళ్ళని ప్రసన్నులుగా చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఆత్మ యొక్క శరీరానికి ఆరోగ్యం ఇచ్చి, ఆత్మకి ఆనందం ఇచ్చి, సంస్కారానికి త్యాగబుద్ధి ఇచ్చి, బుద్ధికి కూడా త్యాగబుద్ధి ఇచ్చి, వాళ్ళు ఉపయోగించున్న సాధనాలని మీ శక్తి కిరణాలతో నడుస్తున్నట్లు వరదానం ప్రసాదించి విశ్వానికి కళ్యాణం చేయండి బాబా. వీళ్ళ ద్వారా ఒక దీపాన్ని వెలిగించారు దీపావళి రోజుని, ఆ దీపం పట్టుకుని చుట్టూ ప్రమిదిలో ఉన్న ఒత్తులన్నిటిని వెలిగింటారు కదా. ఇప్పుడంటే కరెంట్ వచ్చేసినాయి అనుకోండి. అలాగే బాబా ఈ కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ఆత్మలు ఏ స్టేట్లో అయినా, ఎక్కడైనా, ఏ భాషలో అయినా వాళ్ళ శరీరానికి ఆరోగ్యము, మనసుకి ఆనందము, సంస్కారానికి త్యాగబుద్ధి, వాళ్ళు ఉపయోగించుకున్న సాధనాలు మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి బాబా. అంత మంచి జరుగుతుంది. వీళ్ళ ద్వారా అనేక ఆత్మలకి, రోజు కొన్ని వేలు ఆత్మలకి ఆ పుస్తకాలు ఇప్పించి మీరు ప్రత్యక్షం అవ్వాలి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చేతుల్లోనే పెట్టుకునే యజ్ఞం నడిపించండి బాబా. మధువనం యజ్ఞమైనా, మందైనా, మీరు మాకిచ్చిన యజ్ఞమైనా అన్నీ కూడా మీ చేతుల ద్వారానే నడిపించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. మరొక్కసారి బాబా మీకు మళ్ళీ మేము వినిపించుకుంటున్నాం బాబా. కోటి పుస్తకాల సేవ ఎక్కడైతే, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో అయినా, ఏ భాషలో అయినా మీరు ముద్రించి, మా చేత ముద్రించే బుక్కులు ఎవరైతే పంచుతున్నారో వాళ్ళ శరీరానికి ఆరోగ్యము, ఆత్మకి ఆనందము, సంస్కారానికి త్యాగము, వాళ్ళు ఉపయోగించే వాహనాలు మీ శక్తి కిరణాల ద్వారా నడిపించి సర్వకాల సర్వాస్తులందు కాపాడి రక్షించి అనంత విశ్వానికి శతకోటి భాగ్యము మీరు ప్రత్యక్షమవే అదృష్టం వాళ్ళకి ప్రసాదించండి బాబా. థ్యాంక్ యూ బాబా. ఆ పుస్తకం ద్వారా మీరు ప్రత్యక్షమవే అదృష్టం వాళ్ళకి ప్రసాదించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ బాబా. ఇంక సుమారుగా 18 లక్షలు బుక్స్ అవితే పూర్తవుతుంది. అన్నీ మీ ఇష్టమే. ఆ 18 లక్షలు ఎవరెవరి చేత ఎలా చేయించారో, ఏ భాషలో చేయించారో మీరే చేయించండి బాబా. ఇప్పుడే ఒక అన్నయ్య జమ్మూ నుంచి ఫోన్ చేశారు. బుక్ హిందీ చదివారు, చాలా బాగుంది, పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయి, పంపించమన్నారు. అది డోంగ్రీ భాషలో ఎప్పుడు పూర్వం ఉన్న వాళ్ళు తెలుసంట. అది కూడా భాషలో ప్రింట్ అయింది మనకి. 80% హిందీ, 20% డోంగ్రీ భాషలో, జమ్మూ భాషలో ఇది పంపించమన్నారు. 10,000 బుక్లు వెళ్తున్నాయి 2-3 రోజుల్లో అక్కడికి.
సంకల్పం చేయండి. అక్కడ ఆ చేసే వాళ్ళకి శరీరానికి ఆరోగ్యము, మనసుకు ఆనందము, సంస్కారానికి త్యాగబుద్ధి, ఆ నడిపించే వాహనాలకి మీ శక్తి కిరణాల ద్వారా నడిపించి అందరినీ, అక్కడ ఉన్న ప్రజలందరికీ మీ దివ్య సందేశము ఒక మధురమైనటువంటి దృశ్యంలాగా వాళ్ళకి అనుభవం చేయించండి బాబా. ఆహా, పొందాను భగవంతుని పొందాను అని అద్భుతం చేయించి పెట్టండి బాబా. ఆయన అడిగారు ఎన్ని ఇస్తారని. అన్నయ్య 10,000 పంపిస్తాను, 1,00,000 బుక్కుల వరకు బాబా ఇమ్మంటున్నారు, మీ ఓపిక ఇంకా చేసుకున్నా చేసుకోండి, 1,00,000 దాటి చేసుకున్నా చేసుకోండి అన్నారు. మరాఠీ 1,00,000 బుక్కులు వెళ్ళి 5,000 తక్కువ. కానీ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్స్ ముందు ఇస్తాను, ఏ భాష అని తెలిందో. కాబట్టి అందరూ కూడా అమృతవేళ యోగం చేయండి. మీరు కూడా వెళ్ళి సేవ చేస్తున్నట్టు జమ అవుద్ది. చెప్పాను కదా శ్రీకాకుళంలో జీప్ డ్రైవర్ అలా చెప్పారని. కాబట్టి మీరు కూడా అమృతవేళ బాబాయ్ కోటి పుస్తకాల సేవ చక్కగా జరగాలి, ఆనందంగా జరగాలి, అద్భుతంగా జరగాలి, మీరే ప్రత్యక్షం అవ్వాలి అని సంకల్పం చేసుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వకాల సర్వస్థులందు ఆయనే కాపాడి రక్షించి ఆయనే చేయించుకుంటాడు విశ్వ కళ్యాణం ఆ కోటి పుస్తకాల సేవ ద్వారా. థ్యాంక్ యూ బాబా. ఆయనదే బాధ్యత, ఆయనదే భారం అంతా ఆయనదే. మనం ఏమీ లేదు, మనం ఖాళీ. ఆయనే మహాకాలుడు, కాలుడికి కాలుడు మహాకాలుడు. థ్యాంక్ యూ బాబా, మీరే చేయించుకోండి. థ్యాంక్ యూ బాబా, మీరే చేయించుకోండి. థ్యాంక్ యూ బాబా, మీరే విశ్వ కళ్యాణం మీరే మా అందరి చేత చేయించుకోండి. మీరు ప్రత్యక్షం అవ్వండి, ప్రాప్తి ఇవ్వండి, అందరికీ ఆనందం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.